జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 133వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే చతుర్థాంసే తృతీయోధ్యాయః. త్రిశంకు కథ. రుకస్య బాహుః యోऽసౌ హైహయతాళజంగాదిభిః పరాజితోऽन्तర్వత్న్యా మహిష్యా సహ వనం వివేశ. వృకునికి బాహువు పుత్రుడు. ఈ బాహువు హైహయతాల జంగాదులతో పరాజయము పాలై గర్భవతి అయిన భార్యతో వనమును ప్రవేశించను. తస్యాశ్చ సపత్న్యా గర్భస్తంభనాయ గరో దత్తః. ఆ బాహు భార్యకు సవతి ఆమె గర్భస్తంభనకై విషమునిచ్చెను. తేనాస్యా గర్భసప్తవర్షాణి జఠర ఏవ తస్థౌ. అందువలన ఆమె గర్భము 7 సంవత్సరములు కడుపులోనే ఉండిపోయెను. సచ బాహుః వృద్ధభావాతౌర్వాశ్రమ సమీపే మమార. ఆ బాహువు వృద్ధభావము వలన ఔర్వాశ్రమ సమీపమున మరణించెను. సా త్వస్యా భార్యాచితాం కృత్వా తమారోప్య అనుమరణకృత నిశ్చయాభూత్. ఇక అతని భార్య చితిని ఏర్పరిచి చితిపై భర్త దేహమును ఉంచి తాను కూడా అతని వెంట మరణించుటకు నిశ్చయించుకొనెను. అధైనాం అతీతానాగత వర్తమానాదివేది భగవానౌర్వః స్వాశ్రమాన్ నిర్గత్య అబ్రవీత్. అప్పుడు జరిగినది, జరగనున్నది, జరుగుచున్నది 3 కాలములు తెలిసిన ఔర్వ భగవానుడు తన ఆశ్రమము నుండి అక్కడికి వచ్చి ఆమెతో ఇట్లు పలికెను. అలమలమనేన సద్గ్రాహేణ అఖిల భూమండలపతి అతివీర్యపరాక్రమః అనేకైఘ్నకృత్ అరాతిపక్షక్షయకర్త తవోదరే చక్రవర్తి తిష్టతి. చాలు చాలు, ఈ చెడు నిర్బంధము చాలును. అఖిల భూమండలపతి అతివీర్య పరాక్రమవంతుడు అనేక యజ్ఞములను చేయువాడు శత్రుపక్షమును నశింపచేయు చక్రవర్తి నీ కడుపులో ఉన్నాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాలమలమితి అసద్గ్రాహేణ వృధా నిర్బంధేన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అలమలం అని. అసద్గ్రాహేణ అనగా వృధా నిర్బంధముతో. మైవమతి సాహాస్యాధ్యవసాయిని భవేత్యుక్తే చ సా తస్మాదనుమరణ నిర్బంధాత్ విరరామ. ఇట్లు వద్దు, అతి సాహసకృత్యమైన అనుమరణ నిర్బంధము నుండి విరమించుము అని పలుకగా ఆమె ఆ సాహసమైన అనుమరణ నిర్బంధము నుండి విరమించెను. తేనైవాచ భగవత సా స్వాశ్రమమానీయత. ఆ ఔర్వ భగవానుడే ఆమెను తన ఆశ్రమమునకు కొనిపోయెను. కతిపయ దినాభ్యంతరే స హైవతేన గరేణ అతి తేజస్వీ బాలకో జగ్నే. కొన్ని దినములలోనే ఆ కడుపులో ఉన్న గరముతోనే అతి తేజోవంతుడైన పుత్రుడు కలిగెను. తస్య చౌర్వో జాతకర్మాదికా క్రియా నిష్పాద్య సగర ఇతి నామ చకార. ఆ బాలకునికి ఔర్వుడే జాతకర్మాది క్రియలను నిర్వర్తించి సగర అను నామకరణము చేసెను. కృతోపనయనం చైనమౌర్వో వేదశాస్త్రాణ్యశేషాని అస్త్రం చాగ్నేయం భార్గవాఖ్యం అధ్యాపయామాస. ఔర్వుడు ఇతనికి ఉపనయనం చేసి సకల వేద శాస్త్రములను భార్గవమును పేరు గల ఆగ్నేయాస్త్రమును అధ్యాపన చేసెను. ఉత్పన్న బుద్ధిశ్చ స మాతరమపృచ్ఛత్. బుద్ధి కలిగిన ఆ సగరుడు తల్లిని అడిగెను. అంబ కదయం కథమద్రపయం క్వా తాతోస్మాకం ఇత్యేవమాది పృశ్చంతం మాతా సర్వమేవ అవోచత్. అమ్మా చెప్పుము, మనం ఇక్కడ ఎందుకున్నాము, మా తండ్రి ఎక్కడ ఇత్యాదిగా అడుగుచున్న కొడుకుకు అంతా చెప్పెను. తతస్య పితృరాజ్యాపహరణామర్షితో హైహయతాల జంఘాదివధాయ ప్రతిజ్ఞాం అకరోత్. అంతటా పితృరాజ్యమును అపహరించుటను సహించని సగరుడు హైహయతాల తాళ జంఘాదులను వధించుటకు ప్రతిజ్ఞ చేసెను. ప్రాయశ్చ హైహయతాళ జంఘాన్ జఘాన. ఇంచుమించుగా హైహయతాళ జంఘాదులందరినీ వధించెను. శక యవ్వన కాంభోజ పారద పప్లవ హన్యమానాహ తత్కుల గురుం వశిష్టం శరణం యయు. శక యవ్వన కాంభోజ పారద పప్లువలు సగరునిచే వధింపబడుచు అతని కులగురువైన వశిష్ఠుని శరణు చేరిరి. అధైతాన్ వశిష్ఠో జీవన్ వృత్త
మత్తకాన్ కృత్వా సగరం ఆహా. అంతటా వశిష్ఠుడు వారలను జీవన్మృతులను చేసెను. స్వధర్మభ్రష్టులను చేసి సగరునితో ఇట్లు పలికెను. వత్స అలమేభిర్జీవన్మృతకై అనుమృతై. నాయన, జీవన్మృతులైన వీరిని మరలా చంపుట చాలును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా వత్సేతే జీవన్మృతః స్వధర్మాద్యః పరిభ్రష్టో విప్రైర్యశ్చ బహిష్కృతః సజీవన్నేవ లోకేస్మిన్ మృత ఇత్యభిధీయత ఇతి స్మృతైః అనుమృతైః పునర్మృతైః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వత్స అని. జీవన్మృత అనగా స్వధర్మ పరిభ్రష్టుడు, బ్రాహ్మణుల చేత బహిష్కృతుడు అయినవాడు, బతికున్నను ఈ లోకమున మరణించిన వాడే అందరు అనునది స్మృతి. అనుమృతై మరలా చంపుట చేత. ఏతే హితే చమయేవా త్వత్ప్రతిజ్ఞా పరిపాలనాయ నిజధర్మ ద్విజసంగ పరిత్యాగం కారితాః. వీరందరినీ నేను నీ ప్రతిజ్ఞను పరిపాలించుటకు నిజధర్మం నుండి బ్రాహ్మణ సంగము నుండి పరిత్యజింపచేసి తిని. తదేతి తద్గురువచనమభినంద్య తేషాం వేషాన్యత్వమకారయత్. అట్లే అని ఆ గురువుగారి మాటను అభినందించి వారికి ఇంకొక వేషమును వేయించను. యవ్వనాన్ ముండిత శిరసహార్ధముండాన్ సకాన్ ప్రలంబ కేశాన్ పారదాన్ ప్లహ్లవాన్ శ్మశ్రుధరాన్ నిస్వాధ్యాయ వషట్కారాన్ ఏతానన్యాంస క్షత్రియాన్ చకారః. యమునులను తలగొరిగి, శకులను సగము తలగొరిగి, పారదులను బ్రేలాడుచున్న కేశములు కలవారినిగా, పప్లువులను గడ్డములు మీసములు కలవారినిగా, వీరందరినీ స్వాధ్యాయ వషట్కారములు లేని వారినిగా చేసెను. తే చాత్మధర్మ పరిత్యాగాత్ బ్రాహ్మణైః పరిత్యక్తాం మ్లేచ్ఛతాం యయుః. వారందరూ ఆత్మధర్మములను విడిచినందువలన బ్రాహ్మణులు కూడా వారిని విడిచిరి. అందువలన వారంతా మ్లేచ్ఛులైరి. సగరోపి స్వమధిష్టానమాగత్య అస్కలిత చక్ర సప్తద్వీపవతీం ఇమాం ముర్వీం ప్రశశాసః. సగర చక్రవర్తి కూడా తన రాజధానికి చేరి అడ్డులేని తప్పని తన ఆజ్ఞాచక్రము కలవాడై 7 ద్వీపములు కల ఈ భూమండలమునను శాసించెను. इति श्रीविष्णुपुराणे संव्याख्याने श्रीविष्णुचित्ते चतुर्धांसे तृतीयोऽध्यायः. त्रिशंकु कथा संपूर्णं. जय श्रीमन्नारायण.